ప్రతిసారి ట్రిప్ ప్లాన్ చేయడం దాన్ని వాయిదా వేయడం ఇది కామన్ అయిపోయింది. కానీ ఈసారి మాత్రం నైట్ టైం అనుకుని మార్నింగ్ టైం బయలుదేరి కంప్లీట్ 2 డేస్ హాలిడేస్ అన్నారు. సో అలాగే అని చెప్పి ఇంకా వెళ్దామని ఫిక్స్. ఈసారి గీత, సతీష్, నేను ఇంకా గీత వాళ్ళ ఫ్రెండ్స్ సుమంత్ అందరు నలుగురు కలిసి వెళ్తున్నాం. నేను వీడియోస్ నేర్చి సుమంత్ దగ్గర సిగ్గుపడ్డాను. నేను ఎక్కడికి వెళ్తానో మీకు తర్వాత చెప్తాను, కానీ ఆ ప్లేస్ వెళ్ళడానికి మాత్రం నేను ఇంతలా ట్రావెల్ చేస్తాను అస్సలు అనుకోలేదు. ఫస్ట్ ఒక బస్ మారాను, దాని తర్వాత ఇంకో బస్ మారాను, ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చాను కీలంపాకాన్ని. నాకు తెలిసిన నేను చూసినంత బస్ స్టాప్ లో ఇది ఒక పెద్ద బస్ స్టాప్, ఒక మినీ సైజ్ ఎయిర్పోర్ట్ లో ఉంది, కానీ ప్లేన్స్ లేవు, బస్సులు ఉన్నాయి. సో మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళి బస్ చూసే బస్ ఎక్కుదాం అంటే బస్ ఏమో ఫుల్ ఆఫ్ క్రౌడ్ తో ఉంది. సో అసలు వెళ్ళే ప్లేస్ అది వీళ్ళు నడితే వీళ్ళు ఆడేమో కోయంబత్తూర్ అంటాడు, వీడేమో గోవా అంటాడు. ఫైనల్ బస్ అయితే వచ్చింది. బస్ అందరం ఎక్కేస్తాం, కానీ ఇప్పుడు వెళ్ళే ప్లేస్ కి 4.5 జర్నీ చేస్తే తప్ప అవ్వదు. సో ఈ ప్లేస్ కి వెళ్ళే దారిలో మాత్రం నాకైతే కొంచెం విలేజ్ వైబ్ వచ్చింది. కొండలు, కోటలు చాలా. నేను వెళ్ళే ప్లేస్ పేరు వచ్చి తిరువణమలై, అదొక గుడి. కానీ మనం మాత్రం తెలుగు వాళ్ళందరం అరుణాచలం అంటాం. ఇక్కడికి రావడానికి నాకు మాత్రం 7 గంటలు పట్టింది. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే సాయంత్రం చేరుకున్నాను నేను. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేయాలని చెప్పి ఆవిడ కనుక్కుంటే వీళ్ళిద్దరం గొడవపడి కొడేసుకుంటున్నారు. నేను 5 అడుగులు ముందంటే ఈయన ఎదవలేమో నేనేమో గుడి నుంచి వద్దామని ఆరటంలో ముందు త్వరగా వెళ్తున్నాను, ఈయనేమో రావట్లేదు. సాయంత్రం అయిపోతుందని చెప్పి దర్శనం దొరుకుతలేదు అని చెప్పి నేను వెళ్తాను. కానీ లాస్ట్ ఫైనల్ గా అరుణాచలం అయితే వచ్చాను. ఫస్ట్ టైం కానీ నాకు బాగా నచ్చేసింది. ఎక్కడికైనా మనకి పిలిపి వస్తానే ఇంకా మనం వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నాకు మాత్రం పిలిపి వచ్చింది. సరే అండి, ఏమైందో